క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి డ్రోన్లు పంపించి ఫోటోస్ తీయడానికి ప్రయత్నించినా వర్కౌట్ కాలేదని ఎంపీ మల్లు రవి అన్నారు. నీళ్లు మట్టి తీసి టన్నెల్లో ఉన్న వారిని రక్షించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ కిలోమీటర్ దగ్గర అనుకోని ఒక దుర్ఘటన జరగటం వల్ల 8 మంది అక్కడే లాకప్ అయ్యారు. డ్రిల్లింగ్ మిషన్ మీద 60 మంది పనిచేస్తున్నారు, ఇంజనీర్తో సహా, ఫారెన్ ఇంజనీర్తో సహా. కానీ ఒక 8 మంది మాత్రం లోన మిగిలిపోయారు. దాంట్లో 4 వర్కర్సు, ఒక 2 ఇంజనీర్సు, ఇంకా వేరే వర్కర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఆ 8 మంది తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా బయటికి రావటం జరిగింది. పని జరిగేటప్పుడు సడన్గా పైనుంచి ఓ పక్కన రూఫు, దాంతోపాటు నీళ్లు, దాంతోపాటు మడ్ లోన పట్టడం వల్ల తక్కిన 60 మందిలో మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. కానీ 8 మంది అక్కడ మిగిలిపోయారు. ఆ 8 మందిని రక్షించడానికి మన జయప్రకాష్ కంపెనీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ పంపించి ఫోటో తీసుకుని ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా వీలు పడలేదు. ఇప్పుడు దాంట్లో వాటరు, మట్టి అంతా నిండుకొని ఉంది కాబట్టి అది తీయటానికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నుంచి 140 మంది వచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్. ఆ నీళ్లు తీయటానికి, ఆ మట్టి తీయటానికి, వాళ్ళని రక్షించడానికి చేసే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.